ప్రజలంతా కులభేదాలు లేకుండా సమరస్త భావంతో జీవించాలని సామాజిక సమరస్త వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం చిలుకూరు బాలాజీ శివార్చకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో సాగిన 18వ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో సామాజిక సమరస్త వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ కులభేదం లేకుండా సమరస్త భావంతో జీవించాలని అన్నారు. కుటుంబాల్లో మన సంస్కృతి సంప్రదాయాలు నేర్తరానికి నేర్పించే ప్రయత్నం తల్లిదండ్రులు చేయాలని అన్నారు. అడవులను పరిరక్షిస్తూ మొక్కలు పెంచుతూ ప్లాస్టిక్ రహిత వాతావరణం నిర్మాణం చేయాలని కోరారు. దేశభక్తి దైవభక్తిని పెంచుకొని సమాజ హితం కోసం పనిచేయాలని, మాతృభాషను రక్షించుకుంటూ దేవాలయాల కేంద్రంగా భజన, సామూహిక భోజనం, ఇతిహాసాలను తెలిపే సత్సంగ ప్రవచనాలు జరగాలని అన్నారు. 15 కిలోమీటర్ల కొండగట్టు గిరి ప్రదక్షిణలో సుమారు 75 మందికి భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణతో ఓ కుక్క కూడా భక్తులతో పాటు 15 కిలోమీటర్లు నడవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా ఉండగా భగవంతుని కృపా విశేషంగా భక్తులు చెప్పుకుంటున్నారు. కుక్క గత 4-5 సార్లుగా పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేస్తున్నట్లు స్థానిక భక్తులు తెలిపారు. కాలు కదా అద్భుతం అంటే రామ లక్ష్మణ జానకి జై బలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్ జై. జాగ్రత్త నడు. ఎటు పోతావు? అడుగు దగ్గర ఏంటైపోయి అంతే. అడుగు దగ్గర వేయండి. కాలు కడుక్కోవాలి. గిరి ప్రదక్షిణలో కాలు కడుక్కోవాలి కదా. అద్భుతం అంటే ఇలాంటి ఎంత సంతోషం.